ఉత్తరాఖండలో అరెస్ట్ అయిన అఘోరి. అరెస్ట్ చేసి తెలంగాణకి అఘోరిని తీసుకొస్తున్న పోలీసులు. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? అమ్మ వర్షిని, నీ వాళ్ళకంటే అఘోరినే నీకు ముఖ్యమా అని నేనైతే అడుగుతున్నాను. ఒక ఆడపిల్లగా అఘోరికి ఏమి ఉందని వెళ్ళావు? అది ఆడ కాదు, మగ కాదు. ఆడా మగ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమి సుఖపడాలి, సంతోషపడాలి అనుకుంటున్నావో మాకైతే తెలియదు. కానీ అంటే ఒక తల్లి స్థానంలో ఉండి నేనైతే చెప్తున్నాను. ఇప్పుడు అఘోరి అంటే అది ఎంత నిజమో ఎంత అబద్ధమో ఎవరికి తెలియదు. అరెస్ట్ అయి తీసుకొచ్చి జైల్లో పెడతారు. నిన్ను కూడా అక్కడికే తీసుకొస్తారు. రేపు నిన్ను ఎవరమ్మా పెళ్లి చేసుకుంటారు? కొంచెమైనా ఉండక్కర్లేదా? మళ్ళీ చదువుకున్నావు, నాగరికత తెలిసిన దానివి, చదువుకున్న దానివి, లోకజ్ఞానం తెలిసిన దానివి, అమ్మాయి అందరిని మోసం చేసి నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక నాకు అఘోరితో సంబంధమే లేదు అని అమ్మాయిని నమ్మించి నువ్వు వెళ్ళావు అనంటే నీకు అసలు నిజంగా తెలివి ఉన్న దానివైతే అసలు వెళ్ళవు. ఏంటమ్మా ఇది? నీకంటే ఆ అఘోరి కంటే నిజంగా నాకు తెలిసి ఉప్పల బాలు మేలు. ఎందుకో చెప్పనా? ఉప్పల బాలు ఫ్రాంక్గా మాట్లాడతాడు. వాడు ఆడానా మగానా అనేది సెకండరీ. కానీ నేను మగాడినే ఆడదాన్నే అని ఎప్పుడూ ఎవరికి ఉప్పల బాలు అయితే చెప్పలేదు. కానీ గుండెల మీద చేసుకొని చెప్తాడు. అది నా లైఫ్, నా ఇష్టం, నేను ఆడా మగ అనేది సెకండరీ. నేను బతుకుతున్నానా లేదా, వేరే వాళ్ళని మోసం చేసి అయితే నేను బతకట్లేదు అని చెప్తాడు. సిగ్గుండక్కర్లే కొంచెమైనా. ఈ జనాలకి ఏమి సమాధానం ఇవ్వాలనుకుంటున్నావు? అఘోరి సనాతన ధర్మం అంటాడు, తొశానం అంటాడు, గొంగోర అంటాడు, ఏమంటాడు అసలు వాడికే అర్థం కాదు. నేను టెంపుల్ బాగు చేయడానికి వచ్చాను, జనాలు బాగు చేయడానికి వచ్చాను, అది ఇది ఏదేదో చెప్తాడు. ఈరోజు అఘోరి పెళ్లి చేసుకున్నాడు అని అంటే ఏ అఘోరి కూడా పెళ్లి చేసుకోడు. మొన్న నేను ఒకటి చూశాను, ఎవరో ఆయన కూడా అఘోరి అంట. ఎన్ఎన్ మీడియా నేను ఒకటి చూశాను. అఘోరి అయినంత మాత్రాన పెళ్లి చేసుకోకూడదు అని రూల్ అయితే ఏం లేదు, చేసుకోవచ్చు. ఎంతమంది భార్యలైనా పెట్టుకోవచ్చు. నేను కూడా పెళ్లి చేసుకోకుండా ఒక అమ్మాయిని ఉంచుకున్నాను. ఇప్పుడు విడిపోయాము. ఇప్పుడు ఎవరి దారి వాళ్ళు. ఎవరికి చెప్తారయ్యా అఘోరీలు? ఎవరికి చెప్తారు మీ కథలన్నీ? జనాలకి ఇదా మీరు ఇచ్చే మెసేజు? ఎంతవరకు కరెక్ట్ అసలు ఇది? జనాలు తీసుకొని వచ్చి 11 మంది అమ్మాయిలు అంటావు, 12 మంది అమ్మాయిలు అంటావు. ఆ వర్షిని నీకు ఇంతైనా సిగ్గు అనిపించలేదా? నాకు తెలియక మళ్ళీ బావంట. ఏ లెక్కన బావే నీకు వాడు? నాకు అర్థం కాదు. ఏ లెక్కన బావ అంటాడు? అసలు ఏ లెక్కన బావలాగా ఉన్నాడు వాడు నీకు? వాడి ముఖం చూస్తే అసలు కనీసం మంచినీళ్ళు కూడా తాగబుద్ధి అవ్వదు. ఉప్పల బాలుని చూసినా కానీ కొంచెం ఒక రకంగా బాగుంటాడు. నిజంగానే చెప్తున్నా, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఉప్పల బాలు చాలా నీట్, చాలా మంచిగా ఉంటాడు. అసలు వీడు ఈ సనాతన ధర్మము ఈ అనకూడదు. కానీ వీడు ఏం మనిషి అని నాకు అర్థం కాదు. ఏ విధంగా వెళ్ళావు వీడితోటి? చీ ఏం మనిషివే నువ్వు? నీది ఒక బతుకు. ఆడపిల్లవి అని ప్రతి మీడియా వాళ్ళు నేను మర్యాద ఇచ్చారు. కానీ ఆడపిల్లగా ఒక తల్లి స్థానంలో ఉండి నేనైతే చెప్తున్నాను, నువ్వు బతకడం కంటే చావడం ఏమి నాకు తెలిసి. చచ్చిపో, అంతకంటే మార్పు నీకు ఇంకొకటి లేదు. మీ అమ్మ మీ నాన్న 4 రోజులు అనుకుంటారు, కామైపోతారు. వాళ్ళకి ఇవన్నీ ఉండవు. ఈ ఏడవడాలు, జనాల మధ్య అందరితో ఏమంటారు పరువు దించుకోవడాలు అవన్నీ ఏమి ఉండవు. నువ్వు చచ్చిపోతే వాళ్ళకి ఎటువంటి బాధ లేదు నాకు తెలిసి. కానీ నేనైతే ఒకటి చెప్తున్నా, చాలా మీడియాలు చాలా వాళ్ళని చూశాను, ఇదంతా ఒక డ్రామా అని అయితే విన్నాను. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు. సో నేను చూసిన దాన్ని బట్టి అయితే ఒకవేళ అది డ్రామా అని తెలిసిందో జనాలు పిచ్చుకు కొందన్నాడు అంతా నిన్నైతే.
మీ అమ్మ మీ నాన్నని చంపేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నాలాంటి వాళ్ళు అదే స్థానంలో ఉంటే కంపల్సరీ చంపేస్తారు. ఇప్పుడు సంపాదించుకోవాలి అనుకుంటే ఏ విధంగానైనా సంపాదించవచ్చు. అరే సంపాదన పెద్ద లెక్క కాదమ్మా, ఎట్లనైనా సంపాదించుకోవచ్చు. కానీ నువ్వు ఒక అఘోరి దగ్గరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకున్నాను, నాకు ఈయనే, నాకు బావ, నాకు బొంగు, నా భూషాణం, నా గోంగూర కట్ట, ఇవన్నీ చెప్పి వాడి దగ్గర డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏముంది? చెడిపోయిన ముండ, నువ్వు ఏం మనిషివే నువ్వు? నీ బతుకు జడ. మళ్ళా నీదొక బతుకు, మళ్ళా నువ్వు అన్ని జ్యోతిర్లింగాలు తిరగాలి, సనాతన ధర్మం కోసం పోరాడాలి. వాడేదో ఇది అంటాడు, ఇది అంటాడు, ఇట్టంటాడు, 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 ఏదేదో అంటాడు. అరే శ్రీనివాసుగా, నీ ఫోటో మొన్న నేను ఏదో మీడియాలో చూశాను రా. ఆ మీడియాలో నీ ఫోటో చూసిన తర్వాత నేను గుర్తుపట్టా నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అని. నేను చూశాను రా నిన్ను, చాలా దగ్గరలో జూనియర్ ఆర్టిస్ట్గా చూశాను నేను. నీ బతుకు జాడ, ఏం మనిషిరా నువ్వు? చచ్చిపోడరా, ఇద్దరు దరిద్రం వదిలిపోద్ది. అటువైపు ఇటువైపు ఇద్దరికి ఏ లొల్లి ఉండదు. అయినా ఇంతవరకు పోలీసు వాళ్ళు కూడా మిమ్మల్ని ఏ అదుపులో పెట్టలేదు, పట్టుకోలేదు, మిమ్మల్ని చావగొట్టలేదు, మిమ్మల్ని చంపలేదు అని అంటే నిజంగా రెండు రాష్ట్రాలకి కాళ్ళు మొక్కి దండం పెట్టాలి. వాళ్ళు ఎందుకు మిమ్మల్ని విడిచిపెట్టారో కూడా నాకు అర్థం కాల. ఈ అయ్యా ఏం మనుషులరా మీరు, బతుకోలు వచ్చాడా.